హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ రీడింగ్లో బలవంతంగా ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం ఫర్ ద నెక్స్ట్ 48. సో మీ పర్సన్ కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు. దిస్ పర్సన్ ఈజ్ ఇన్ హీలింగ్ స్టేజ్. సో ఏంటి ఆ ప్లాన్స్ అంటే, ఈ ప్లాన్స్లో ఫ్యూచర్ ప్లాన్స్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ అనదర్ థింగ్, ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో అన్బ్లాక్ చేయకుండా వదిలేసి, అంటే అలా బ్లాక్ చేసి వదిలేసినట్టయితే మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేస్తారు ఆర్ యాడ్ చేస్తారు. అండ్ ఓకే, ఈ పర్సన్ వేసుకున్న ప్లాన్స్ ఏంటి, దాని ప్రకారం ఈ పర్సన్ ఎందుకు వెళ్ళాలని చూస్తున్నారు అంటే, ఈ పర్సన్ పాస్ట్లో ఒక రిలేషన్షిప్ అనుకోకుండా, ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ అనుకోకుండా ఫెయిల్ అయింది. అయితే అది ఆ రిలేషన్షిప్ వల్ల ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారు. ఈ పర్సన్ దగ్గర మేబీ వాళ్ళు ప్రాపర్టీ తీసుకొని ఉండొచ్చు, లేదా ఫినాన్షియల్గా ఏదో చీటింగ్ జరిగింది ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ లైఫ్లో ఏది సక్సెస్ అవ్వదు, ఈ పర్సన్ ఎవరినన్నా ఇష్టపడితే వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు, ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్. బట్ ఇప్పుడు ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఎప్పుడైనా సడన్గా చూసి ఉండొచ్చు, లేదా మీ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మీరు పెట్టిన మెసేజెస్ చదివి ఉండొచ్చు. సడన్గా మీతో కాంటాక్ట్లోకి వస్తారు ఈ పర్సన్, కాల్స్ ఆర్ మెసేజెస్ చేస్తారు. బట్ అగైన్ దే విల్ గో సైలెంట్. ఎందుకు అయిపోతున్నారు అస్తమానం అంటే, ఈ పర్సన్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్. దిస్ పర్సన్ ఈజ్ అ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వగలరా వెంటనే అంటే ఇవ్వలేరు. ఓకే. సో ఇప్పుడు ఈ పర్సన్ ఉన్న స్టేజ్ అదే. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. పాస్ట్లో మీతో ఎలా అవాయిడ్ చేస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎలా అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ వచ్చారో, దాని అంతటికీ కూడా సారీ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఇప్పుడు అదంతా కూడా రివర్స్ అయిపోతుంది ఆ ఎనర్జీ మొత్తం. అంటే మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మిమ్మల్ని ఒక మోర్ దాన్ ఫ్రెండ్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. అండ్ కొంతమంది విషయంలో మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మీకు అర్థం కాదు, కానీ ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసు, కానీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్లో అలా లేరు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అండ్ సడన్లీ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు, మ్యారేజ్ ప్రపోజల్, ఇఫ్ యు ఆర్ సింగిల్. సో ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటి, ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అసలు ఈ పర్సన్ లైఫ్లో అంటే, మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ అనదర్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్. ఈ రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్ లైఫ్లో కొంచెం ఇయర్స్గా ఉంది అని కొంత, అది ఎలా చెప్పాలంటే కొంచెం అదొక లాంగ్ టర్మ్ కనెక్షనే. బట్ సడన్లీ ఈ పర్సన్కి అర్థమైంది ఏంటంటే, అది లాంగ్ టర్మ్ కనెక్షన్ కరెక్టే, కానీ వాళ్ళు జెన్యూన్ ఇంటెన్షన్స్తో లేరు, ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేశారు, ఈ పర్సన్తో మైండ్ గేమ్స్ ఆడారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా లైఫ్ అయితే వేస్ట్ అయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు విత్ దట్ పాస్ట్ కనెక్షన్. అయితే నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఈ పర్సన్ అంటే, ఈ పర్సన్ సింపుల్గా నెక్స్ట్ యాక్షన్ అంటూ ఇప్పుడప్పుడే అయితే ఏం తీసుకోరు. విదిన్ నెక్స్ట్ 48 ఏ యాక్షన్ తీసుకోరు ఈ పర్సన్, ఎందుకంటే ఇంకా హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ దట్ సింగిల్హుడ్. ఒంటరిగా సింగిల్గా ఉండాలి అనేది ఈ పర్సన్ మైండ్లో ఉంది. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు. ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్.
అండ్ యూ షేర్డ్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ విత్ దిస్ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీతో ఉండాలి అని అంటే తన పాస్ట్ కనెక్షన్ని కంప్లీట్గా ఎండ్ చేసుకోవాలి. ఆ కంప్లీట్గా ఎండ్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నారు ఈ పర్సన్. అఫ్ కోర్స్ ఇట్స్ పెయిన్ఫుల్, బట్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. దట్ కనెక్షన్ ఈజ్ వేస్టింగ్ దిస్ పర్సన్స్ టైమ్, మనీ అండ్ హోల్ లైఫ్. ఒక్కొక్కసారి ఈ పర్సన్ మైండ్లో ఏమొస్తుందంటే, అసలు ఎందుకు మీలాంటి వాళ్ళని వదిలి ఇంకొక పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అనిపిస్తుంది ఈ పర్సన్. కానీ మళ్ళీ ఏమనిపిస్తుందనంటే, మేబీ మీరు యాక్సెప్ట్ చెయ్యరేమో అని అనిపించింది ఆ టైంలో, అందుకే ఇంకొక పర్సన్ని చూస్ చేసుకున్నాను, మీరు అవైలబుల్ లేరు అనిపించింది, ఇలా అనిపిస్తుంది. ఈ పర్సన్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏమీ కూడా మీతో ఎప్పుడూ డైరెక్ట్గా చెప్పలేదు ఇప్పటి వరకు. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీకు ఈ ప్రపోజల్ కానీ అలాంటివి కానీ ఏమీ ఇవ్వలేదు. బట్ ఇండైరెక్ట్ మెసేజెస్ ఇస్తూ ఉంటారు ఈ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్. అది మీ కన్ఫ్యూజన్కి రీజన్ అయింది. మేబీ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ విషయంలో మీరే ఈ పర్సన్కి ప్రపోజ్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ టైంలో ఈ పర్సన్ ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేక రిజెక్ట్ చేశారు. సో ఆ రిజెక్షన్ మీకు ఎలా ఉపయోగపడింది అంటే, ఆ రిజెక్షన్ వల్ల మీ లైఫ్లో గ్రోత్ అనేది వచ్చింది. అంటే అప్పుడు వరకు మీరు ఈ పర్సన్ విషయాల్లో, ఈ పర్సన్తో ఆ రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఇమాజిన్ చేసుకోవడం, మ్యారిటల్ లైఫ్ ఇమాజిన్ చేసుకోవడం, ఇదంతా చేస్తూ మీరు మీ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ తర్వాత ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యారో, ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు మీకు అనిపించిందో, ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నట్టు అనిపించుండొచ్చు. సో అప్పటి నుండి మీరు మీ సెల్ఫ్ వర్త్ ఏంటో తెలుసుకున్నారు. అండ్ దట్ హెల్దీ చాయిస్ చేసుకున్నారు మీరు, అంటే మిమ్మల్ని మీరే చూస్ చేసుకున్నారు. అండ్ అప్పటి నుండి మీరు ఫోకసింగ్ ఆన్ మనీ, కెరియర్ అండ్ సెల్ఫ్ కేర్. ఓకే, సో అప్పటి నుండి మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఈ పర్సన్ అక్కడే స్టక్ అయిపోయారు, కానీ మీరు చాలా హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఓకే, దే ఆర్ ఫీలింగ్ సమ్వాట్ జెలస్ ఆఫ్ యూ. ఆ జెలసీ ఎందుకు వస్తుంది అని అంటే, తను అక్కడే ఉండిపోయారు. తను ఏదైతే పొజిషన్లో ఉన్నారో అదే సేమ్ పొజిషన్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు యు ఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ టు దేర్ ఐస్. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంపరర్ కానీ ఎంప్రెస్ కానీ ఎలా ఉంటారో అలా చూస్తున్నారు. మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్కి అదే ఫీలింగ్ వస్తుందన్నమాట. అయితే ఈ పర్సన్ మీ సోషల్ మీడియా పేజెస్ అన్నీ చెక్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, అసలు ఎవరితో కాంటాక్ట్లో ఉంటున్నారు, ఇదంతా కూడా ఈ పర్సన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ చెక్ చేస్తున్నారు. అదంతా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ ఏమీ దొరకట్లేదు ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మీ పిక్చర్స్ ఈ పర్సన్ మొబైల్లో పెట్టుకున్నారు, మీ పిక్చర్స్. అవి మీరు డిలీట్ చేసి ఉంటారు అని అనుకుంటున్నారు మీరు, కానీ డిలీట్ చేయలేదు అవి. ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూడటం, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా విజువలైజ్ చేసుకోవడం. అండ్ మనం చాలా మూవీస్లో చూస్తుంటాం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ పర్సన్. అంటే ఇద్దరు ఫొటోస్ పక్కన పెట్టి చూసుకుంటూ ఉంటారు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. అట్లా ఒక కపుల్ అయితే ఎలా ఉంటారు, ఈ రకంగా ఈ పర్సన్ చూస్తూ ఉంటారు ఎవరు లేనప్పుడు, వాళ్ళ ఇంట్లో కానీ లేదా ఈ పర్సన్ ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం, అండ్ మీరు పంపించిన మెసేజెస్ అన్నీ చదువుకోవడం, అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కంపేర్డ్ టు అదర్స్. అది కూడా ఈ పర్సన్కి చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనమాట అది. ఓకే, మీరు చెప్పాలంటే హోల్ ప్యాకేజ్ అనమాట. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్, ఫినాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్, గుడ్ లుకింగ్,
మదర్లీ కైండ్ ఆఫ్ లవ్, అన్కండిషనల్ లవ్ ఇచ్చే పర్సన్, ఇలాంటి పర్సన్ మీరు. ఓకే, హోల్ ప్యాకేజ్. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలని అనుకుంటారో ఎవరైనా కూడా ఆ టైప్లో సేమ్ అదే ఎనర్జీలో ఉంటారు మీరు. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోలేరు. మీతో మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్ అప్పుడప్పుడు, ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. అది ఎప్పుడు జరగదు. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం లేట్గా రావచ్చు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా అంటే వదలరు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య అంటే తన లైఫ్ సరిగా లేదు, తన లైఫ్లో మేబీ సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఇదంతా మీకు చెప్తే మేబీ మీరే ఈ పర్సన్ వదిలేస్తారేమో, ఇంత హెడేక్ నేను భరించలేను, ఇలా మాట్లాడతారేమో అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు అని కూడా తెలుసు. కానీ మేబీ మీ లైఫ్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇంకా ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పాలి అని ఈ పర్సన్కి అనిపించట్లేదు. ఓకే, యు ఆర్ వెరీ బిజీ పర్సన్. సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలంటే అదొక ఏమంటారంటే అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి అన్నట్టుగా ఉంటుంది. సో అన్ని టైమింగ్స్ మీకు సెట్ కావు. ఎప్పుడు పడితే అప్పుడు మీకు మెసేజ్ చేయవచ్చా అంటే ఎవరు చేయలేరు అలా. మేబీ అలాంటి పొజిషన్లో ఉన్న పర్సన్ మీరు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పర్సన్స్ ఎనర్జీ. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేస్తే ఇక్కడ మీ ఎనర్జీస్ ఆల్రెడీ నేను చెప్పాను, ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. యు ఆర్ వెరీ బిజీ పర్సన్. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, మీరు లోపల బాధపడుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీరు ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉండాలి కలిసి, ఒక మ్యారీడ్ లైఫ్ అనేది మీరు విజువలైజ్ చేసుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ పైకి మీరు ఎలా కనిపిస్తారంటే ఈ పర్సన్ కోసం అసలు మీరు ఆలోచించట్లేదు, ఈ పర్సన్ మీ లైఫ్లో లేరు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. కానీ ఇదేంటంటే యు ఆర్ ప్రిటెండింగ్ లైక్ దట్. మీరు కూడా సింగిల్గా మీ సింగిల్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ లోపల ఈ పర్సన్ కోసం ప్రతి మినిట్ ఆలోచిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఇదంతా కూడా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీతో ఎక్కడో టచ్లో ఉన్నారు. అంటే మేబీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా ఎక్కడి నుంచో ఈ పర్సన్ కోసం మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు. బట్ ఎలాగో అలాగా, ఐ డోంట్ నో విచ్ వే ఇట్ ఈస్, దిస్ పర్సన్ ఈజ్ కనెక్టెడ్ టు యూ. అండ్ ఇక్కడ సోల్ కాంటాక్ట్ కూడా కనిపిస్తుంది, మీ సోల్ కాంట్రాక్ట్ కూడా కనిపిస్తుంది, సోల్ టై కూడా కనిపిస్తుంది. అండ్ దిస్ పర్సన్ ఈజ్ యువర్ సోల్ ట్రైబ్, కుడ్ బి. ఓకే, మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల, కుంభరాశులు, వృషభ, కన్య అండ్ మకర రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే విత్ ఆర్ విదౌట్ దిస్ పర్సన్ మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, విత్ ఆర్ విదౌట్ దిస్ పర్సన్ అని ఎందుకన్నానంటే ఈ పర్సన్ మీకు మీ పక్కనే ఉండి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి, యాజ్ ఎ కపుల్ మీరు ఉండాలి అంటే అది కొంచెం టైం టేకింగ్. ఎందుకని టైం టేకింగ్ అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో కొన్ని రిలేషన్షిప్స్ అవి ఎండ్ చేసుకోవాలి. ఈ పర్సన్ టు ఎండ్ దట్ కనెక్షన్ ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పటికే, ఇంకా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంది. ఈ పర్సన్ కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఇంకా ఈ పర్సన్ మీరు బయట చూస్తే ఈ పర్సన్ ఎలా ఉంటారంటే ఈ పర్సన్ వెయిట్ లాస్ కనిపిస్తుంది. అండ్ లైక్ అది ఎలా ఉంటుందంటే తన్ని తాను కేర్ తీసుకోకపోతే ఎలా ఉంటారు అలా కనిపిస్తారు మీకు ఈ పర్సన్. ఎందుకంటే అలా ఉంది ఈ పర్సన్ లైఫ్, ప్రజెంట్ లైఫ్. సో అది మీరు ఫీల్ అవుతున్నారు అలాంటి ఎనర్జీ. ఈ పర్సన్ అలాంటి ఎనర్జీలోనే ఉండొచ్చేమో. ఇప్పుడు
ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో ఇదంతా అడుగుతూ ఉంటారు మీరు ఈ పర్సన్ని. కానీ ఈ పర్సన్ ఏం రెస్పాండ్ అవ్వరు. ఎందుకు అవ్వరు అని అంటే అదంతా మీకు తెలియడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. వై? బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. అది ఎప్పుడైతే మీకు నచ్చలేదని మీకు చెప్పారో తను చేసుకున్న చాయిస్, అండ్ ఆ చాయిస్ వల్ల మీ పర్సన్ సఫర్ అవుతారని మీరు కూడా చెప్పే ఉండొచ్చు. సో అదంతా నిజమవుతుంది ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో. బట్ ఇక్కడ అది మీకు చెప్తారు ఆ విషయం కూడా. ఇప్పటి వరకు మీకు చెప్పలేదు. ఈ పర్సన్ చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్ అండ్ తన లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నారు వాంటెడ్లీ అని ఈ పర్సన్ మీకు చెప్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ విల్ కమ్ విదిన్ ఫ్యూ మంత్స్. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోనే ఉంటారు, మెసేజ్ ఆర్ కాల్స్ వస్తూ ఉంటాయి, కానీ ఎక్కడో ఒక చోట మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఉంచుతారు ఈ పర్సన్. ఎందుకంటే మీతో కనెక్ట్ అయి ఉన్నట్టు ఈ పర్సన్ అదే ఆ విషయం ఎవరికి తెలియకూడదు. సో అక్కడ కూడా ఈ పర్సన్ జాగ్రత్త పడుతున్నారు, ఎందుకంటే మీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. ఈ పర్సన్ ఎప్పుడైతే సింగిల్ అయిపోతారో అప్పుడు మిమ్మల్ని ఎక్కడా కూడా బ్లాక్ చేయరు ఈ పర్సన్. అప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేసే ఉంచుతారు అనే విషయాల్లో, అన్ని చోట, సోషల్ మీడియా ఆర్ నెంబర్స్ ఆర్ ఎనీథింగ్. బట్ అప్పటి వరకు మిమ్మల్ని కొన్ని చోట్ల బ్లాక్ చేసేసి ఉంచుతారు. దట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ. ఓకే, అండ్ ఈ పర్సన్కి కొంచెం మదర్ సెంటిమెంట్ ఎక్కువ, మదర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ సమ్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో, ఆ పర్సన్కి ప్రయారిటీ ఇస్తారు. సో ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మీ వర్త్ తెలుసుకున్నారో, మీ వాల్యూ ఏంటో ఎప్పుడైతే ఈ పర్సన్ తెలుసుకున్నారో, ఈ పర్సన్ మీకు సెకండ్ ప్రయారిటీ, మదర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ విల్ బీ దేర్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ పర్సన్ మీతో మాట్లాడటం కోసం కొంత టైం అనేది కూడా అలాట్ చేసుకుంటారు, ఎందుకంటే బిజీ పర్సన్ ఈ పర్సన్ కూడా. అండ్ ఆ టైంలో మీరు ఒకవేళ మెసేజ్ ఆర్ కాల్ చెయ్యమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు కూడా. మీరు ఈ పర్సన్ ఇలా ఉంటేనే బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీకోసం కొంత టైం అనేది అలాట్ చేయాలి, స్పేర్ చేయాలి ఈ పర్సన్. సో అది ఇప్పటివరకు ఈ పర్సన్ చేయలేదు, కాబట్టి మీకు ఆ విషయంలో కొంచెం మీరు అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్తో. బట్ ఇక ముందు అది ఉండదు. మీకోసం కొంచెం టైం అనేది స్పేర్ చేస్తారు, మీతో టైం స్పెండ్ చేస్తారు హాలిడేస్ అలాంటప్పుడు. అండ్ ఆ ప్రయారిటీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది సిగ్నిఫికెంట్ మెసేజ్. ఓకే, సో ఎప్పుడైతే ప్రయారిటీస్ చేంజ్ అవుతాయో మీ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది, అదొక డీప్ బాండింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీ ఎనర్జీస్లో ఇంకొక న్యూ పర్సన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. దిస్ న్యూ పర్సన్ ఈజ్ అ వెల్ సెటిల్డ్ పర్సన్, సింగిల్ పర్సన్, అండ్ దే ఆర్ వాచింగ్ యూ. ఈ న్యూ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ ఆ విషయాలన్నీ మీకు చెప్పారా? ఎప్పుడైనా మీతో మాట్లాడుంటారా ఈ న్యూ పర్సన్? అంటే లేదు, మేబీ మాట్లాడుంటే ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడు తను మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పే వరకు అయితే రాలేదు. సో నెక్స్ట్ 48 hours రీడింగ్ కాబట్టి ఇది ఎస్, నెక్స్ట్ 48 hours ఈ న్యూ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావచ్చు. ఓకే, అండ్ మీతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడతారు, అండ్ తన కోసం తను చెప్పుకుంటారు, తను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, అండ్ అలా ఉంటుంది న్యూ పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ హంబుల్ పర్సన్, వెరీ జెనరస్, అండ్ ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్. అండ్ ఐ థింక్ ఈ న్యూ పర్సన్ ఒక హై పెయిడ్ సాలరీ జాబ్ ఏదో ఉంది ఈ న్యూ పర్సన్కి, అండ్ వెరీ వెరీ స్పిరిచువల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ న్యూ పర్సన్ ఎనర్జీస్లో. అండ్ దిస్ న్యూ పర్సన్ వాంట్స్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్, అబౌట్ దిస్ కమిట్మెంట్. దిస్ న్యూ పర్సన్
seeing you as their future spouse. And న్యూ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ అగైన్ ఈ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎప్పుడైతే ఆ ప్రపోజల్తో వస్తారో ఆ టైంకి మీరు ఇంకేదో విషయంలో సక్సెస్ అవుతారు. దట్ సక్సెస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ఓకే అయితే ఈ సక్సెస్ ఏంటి అనేది చూస్తే ఇట్స్ రిగార్డింగ్ అబెండెన్స్ ఆర్ కరియర్, సంథింగ్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ కండిషన్. సో అది మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే అండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ లాట్ ఆఫ్ లవ్ అనేది చూస్తారు మీరు మీ లైఫ్లో ఫర్దర్గా. బట్ విదిన్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ న్యూ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. బట్ పాస్ట్ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారా అంటే నో, అక్కడ నుంచి ఏ మెసేజ్ రాదు. మీ పాస్ట్ పర్సన్ నుంచి మెసేజ్ రావాలి అని అంటే మోర్ దాన్ 48 hours ఉండాలి. నెక్స్ట్ 48 hours వరకు ఈ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోరు. బట్ న్యూ పర్సన్ మే కాంటాక్ట్ యూ. ఓకే సో ఇక్కడ మనకి లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది August 8th. ఓకే సో ఆ టైంలో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ చేసుకోలేని వాళ్ళు మా చేత కూడా చేయించుకోవచ్చు. అంటే రిచువల్స్ పరంగా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ లయన్స్ గేట్ పోర్టల్లో అసలు మీరు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ పైన మీ విషెస్ అన్నీ రాసుకోండి. ఓకే ఆ పేపర్ పైన క్యాండిల్ వెలిగించి మీ విషెస్ అన్నీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి. చెప్పిన తర్వాత ఈ పేపర్ని ఆ క్యాండిల్ ఎప్పుడైతే బర్న్ అవుతూ ఉంటుందో క్యాండిల్ లాస్ట్కి వచ్చేసరికి ఈ క్యాండిల్ని కొంచెం కదిపి ఆ కింద పెట్టిన పేపర్ తీసి ఈ పేపర్ని ఆ క్యాండిల్లో బర్న్ చేసి క్యాండిల్ అంతా కంప్లీట్గా బర్న్ అయిన తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో బర్న్ చేసిన యాషెస్ అండ్ వ్యాక్స్ ఏదైతే ఉంటుందో క్యాండిల్ వ్యాక్స్ అదంతా కూల్ అయిన తర్వాత వీటిని యూనివర్స్కి బ్లో చేసేయండి. ఓకే అండ్ 3 times థ్యాంక్స్ చెప్పాలి, 3 times గ్రాటిట్యూడ్ చెప్పాలి యూనివర్స్కి. ఓకే అండ్ యువర్ విషెస్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ఇవి వెంటనే జరిగిపోతాయా విషెస్ అన్నీ అంటే అలా కాదు. దాంట్లో 1 by 1 అన్ని విషెస్ కంప్లీట్ అవ్వడం మీరు చూస్తారు. అండ్ నెక్స్ట్ లయన్స్ గేట్ పోర్టల్ నెక్స్ట్ Augustలో వస్తుంది ఈ పోర్టల్. ఆ టైంకి మీరు ఏదైతే లిస్ట్లో విషెస్ రాసుకున్నారో దాంట్లో ఎన్ని విషెస్ ఫుల్ఫిల్ అయ్యాయో మీరే చూస్తారు. ఇది చాలా పవర్ఫుల్ పోర్టల్, 8/8 పోర్టల్. ఓకే సో తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడానికి ట్రై చేయండి. బట్ దాంట్లో మీరు రాయబోయే ఆ విషెస్ ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా ఉండాలి. ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పాను. ధర్మబద్ధంగా ఉన్న కోరికలు అయితే ఈజీగా ఫుల్ఫిల్ అవుతాయి. యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఆ ప్రేయర్స్ని అండ్ విషెస్ గ్రాంట్ చేస్తుంది. అదర్వైజ్ యూనివర్స్ మీకు ఒక జర్కిస్తుంది. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో మీ పర్సన్ నెక్స్ట్ 48 hours అయితే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రారు. ఆఫ్టర్ 27th ఆర్ ఆన్ 27th ఈ పర్సన్ మీకు మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్ అనేది చేస్తారు. ఓకే ఆర్ అనుకోకుండా మీరిద్దరూ మళ్ళీ మీట్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ లైఫ్లో.
అండ్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే యు ఆర్ దేర్ హ్యాపీనెస్. మీరిచ్చే ఆ హ్యాపీనెస్, మీరు మాట్లాడే నర్చరింగ్ కేరింగ్ వర్డ్స్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చిన ఆ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ పర్సన్ మర్చిపోలేరు. అండ్ అనదర్ థింగ్, ఇలా మీలా ఈ పర్సన్ని సపోర్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే లేరు. ఈ పర్సన్ ఎప్పుడైనా హెల్ప్ అడిగినప్పుడు అందరూ దూరంగా పారిపోయే వాళ్ళే ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. ఈ పర్సన్కి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఎవరు హెల్ప్ చేయరు. ఐ మీన్ ఎప్పుడైనా ఈ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారనుకోండి, ఈ పర్సన్ సింగిల్గా వదిలేస్తారు అలా. నోబడీ విల్ హెల్ప్ దెమ్. అండ్ బట్ ఓన్లీ మీరు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ పర్సన్కి హెల్ప్ చేసిన పర్సన్ మీరు. ఓకే, అందుకే యూనివర్స్ మీకు లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది. మీరు ఈ పర్సన్ అనే కాదు, ఎవరైనా ఇలాంటి హెల్ప్ కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లైక్ పూర్ పీపుల్ ఆర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆర్ ఎవరు కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేస్తూనే వచ్చారు. అండ్ పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు చాలా మనీ స్పెండ్ చేస్తూ వస్తున్నారు ఇంకా. ఓకే, చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని చదివించలేరు, ఫైనాన్షియల్ కండిషన్ బాగోదు, సో అలాంటి వాళ్ళని మీరు చదివిస్తూ ఉన్నారు. ఓకే, సో యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. బట్ ఈ పర్సన్ ఇప్పుడు అందుకే అంత బాధపడుతున్నారు, మీకోసం పూర్తిగా తెలియదు ఈ పర్సన్కి. ఓకే, అలా మీతో అండ్ మీ ఫీలింగ్స్తో కొంచెం మైండ్ గేమ్స్ ఆడారు ఈ పర్సన్ పాస్ట్లో. బట్ ఇది ఇప్పుడు అదంతా గుర్తొస్తే ఈ పర్సన్కి దే ఆర్ ఫీలింగ్ అషేమ్డ్. ఓకే, ఇలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలియనట్టు బిహేవ్ చేశారు మీ పర్సన్. అది ఇప్పుడు ఈ పర్సన్కి గుర్తొస్తే చాలా గిల్టీనెస్ వస్తుంది ఈ పర్సన్కి. బట్ అదంతా ఎలా కవర్ చేసుకుంటూ రావాలి అది అర్థం కావట్లేదు. అందుకే ఈ పర్సన్కి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, తన పాస్ట్ మీతో ఎలా చెప్పాలి, ఇదంతా కూడా అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. సో అలా కూడా టైం తీసుకుంటున్నారు ఎక్కువ. మీతో డ్రై కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. మీరు ఒక 10 మాటలు మెసేజ్ చేస్తే అందులో 2 మాటలు ఈ పర్సన్ రిప్లైలో వస్తాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే దే డోంట్ నో వాట్ టు టాక్ అండ్ హౌ టు టాక్. అయితే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది, ఇది ఎంతో కాలం ఉండదు. ఈ పర్సన్ ఓన్లీ రిసీవింగ్ స్టేజ్లో ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కనెక్షన్. బట్ ఇప్పుడు గివింగ్ మోడ్లోకి చేంజ్ అవుతారు ఈ పర్సన్. మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనో లేదా మీకు హెల్ప్ఫుల్గా ఈ పర్సన్ ఉండాలని ఈ పర్సన్కి అనిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే ఇంకొక రకంగా ఆ గ్రాటిట్యూడ్ మీకు పే చేయలేరు ఈ పర్సన్. ఓకే, మీకు కూడా ఏదో విషయంలో మీకు హెల్ప్ అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, హెల్ప్కి హెల్పే రిప్లై ఇస్తారనమాట ఈ పర్సన్. బట్ అదంతా ఎందుకు చేస్తున్నారు, ఈ పర్సన్ మీకు ఎందుకు దూరంగా వెళ్ళిపోలేదు ఇంకా అంటే దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. మీలాంటి పర్సన్ ఈ పర్సన్కి ఎక్కడ దొరకరు. ఓకే, సో అందుకే ఈ పర్సన్కి మీరు మీ ఇద్దరి మధ్య ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అయితే ఉంది. సమ్ మ్యాగ్నెటిజం ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరు కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. కానీ ఈ పర్సన్ లైఫ్లో చాలామంది ఈ పర్సన్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ పర్సన్ ఎవరిని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని చూస్తున్నారంటే మిమ్మల్ని. ఐ సీ హియర్ ఎ లార్జ్ ఏజ్ గ్యాప్. ఓకే, ఈ పర్సన్ మీకంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు లేదా మీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఏజ్ గ్యాప్ మాత్రం ఉంది. అది నోటిసబుల్ గ్యాప్ అనమాట. అది ఎవరన్నా చూడగానే అంత ఏజ్ గ్యాపా అంటారు.
సో అది కామన్, ఈ రోజుల్లో అది కూడా కామన్గానే వింటున్నాం ఎక్కడ చూసినా. సో అది కూడా ఇక్కడ కూడా అదే పాయింట్ కనిపిస్తుంది నాకు. ఇది స్పెసిఫిక్ మెసేజ్, ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతుంది. అందరికీ ఏజ్ గ్యాప్ అయితే ఉండదు కదా. ఓకే, సో అగైన్ ఈ పర్సన్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఎలా ఉంటాయంటే, ఇవి నెక్స్ట్ 48 అవర్స్లో అడగరు, బట్ తర్వాత అడుగుతారు. అవేమేమి క్వశ్చన్స్ అడగచ్చు అకార్డింగ్ టు దిస్ రీడింగ్? స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేస్తారు. ఒక్క క్వశ్చన్ అయితే నేను చెప్తాను, డూ యూ వాంట్ మీ ఆర్ నాట్? ఇది ఒకటి మాత్రం ఇక్కడ క్లారిటీ వచ్చింది రీడింగ్లో. ఓకే, ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటే, తన పాస్ట్ కనెక్షన్లో ఇలా ఎప్పుడు ఈ పర్సన్ బిహేవ్ చేయలేదు. చాలా కైండ్గా, చాలా పొలైట్గా, చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు తన లైఫ్లో ఉన్న ఆ కనెక్షన్లో. కానీ మీతో అలా ఉండేవారు అని అంటే నో, మిమ్మల్ని ఎప్పుడూ అవాయిడ్ చేస్తూనే వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. బట్ ఆ కనెక్షన్ మాత్రం మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ కనెక్షన్ ఎప్పుడైనా కట్ అయిపోయి ఉండేది, మీరు అంత పేషెన్స్తో వెయిట్ చేయకపోతే. కానీ మీరు అంత పేషెన్స్తో వెయిట్ చేయబట్టి ఈ కనెక్షన్ ఇంకా ఇప్పటి వరకు ఉంది. ఈ పర్సన్ ఏం చేస్తున్నా మీరు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు వెంటనే రియాక్ట్ అయిపోరు. ఇక్కడ ఈ పర్సన్కి అదే చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అసలు ఇంత పేషెన్స్ ఎవరిచ్చారు మీకు? అదే మీ పర్సన్ ప్లేస్లో మీరుండి, మీ ప్లేస్లో మీ పర్సన్ ఉంటే ఇలా జరగదు. ఎప్పుడో ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుండేది. ఈ పర్సన్కి అలా అనిపిస్తుంది. అండ్ ఇన్ ద మిడిల్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆర్ 1 year ఆర్ 18 months ఆర్ 9 months, 9 months ఆర్ 18 months బ్యాక్ ఈ పర్సన్ అండ్ మీకు ఉన్న ఈ కనెక్షన్ నుండి మీరు వాక్అవే చేశారు. ఎప్పుడైతే మీరు వాక్అవే చేశారో ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలిసింది. అండ్ అగైన్ దే కేమ్ బ్యాక్ టు యువర్ లైఫ్. మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేశారు అండ్ అగైన్ మీరు నార్మల్ అయిపోయారు. కానీ అప్పటి నుండి మీ బిహేవియర్లో చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి. సో అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్, మీరు చాలా చేంజ్ అయిపోయారు కంప్లీట్గా. ఇంకా ఈ పర్సన్కి అసలు పాస్ట్లో ఎవరితో అయితే ఈ పర్సన్ కనెక్షన్లో ఉన్నారో ఆ పర్సనేనా మీరు అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకే, అండ్ యువర్ ఇర్రిప్లేసిబుల్ ఎనర్జీ, మిమ్మల్ని ఎవరితో కూడా రిప్లేస్ చేయలేం అండ్ ఎవరిని మీతో కంపేర్ చేయలేం. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకొక పర్సన్తో రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అది ఈ పర్సన్కి అర్థమైంది దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. అండ్ సడన్లీ దే స్టాప్డ్. ఈ పర్సన్ ఎవరి కోసం ఆలోచించట్లేదు ఇప్పుడు. ఓకే, టు బీ ఆనెస్ట్ మీకోసం కూడా ఈ పర్సన్ ఆలోచించట్లేదు ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ 48 hours వరకు కూడా ఈ పర్సన్ అలానే ఉంటారు. అండ్ మేబీ మండే ఐ థింక్ 27th ఆన్వర్డ్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా కూడా ఈ పర్సన్ మీకు ఎవరో పక్క నుండి చెప్పిస్తున్నారు అన్నట్టుగా మీకు చెప్పేస్తూ ఉంటారు అన్ని విషయాలు. మీరు అడగకుండానే చెప్పేస్తూ ఉంటారు. బట్ లిసన్ టు దెమ్, వాట్ దే ఆర్ సేయింగ్. ఈ పర్సన్ ఏమైతే చెప్తారో అదంతా వినండి కేర్ఫుల్గా. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మీరు మధ్యలో బ్రేక్ వేస్తే ఇంకా బ్రేకే మళ్ళీ చెప్పరు ఈ పర్సన్. ఈ పర్సన్ విత్ ఎ గ్రేట్ కరేజ్ మీతో మాట్లాడడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఐ డోంట్ నో వాట్ యూ డిడ్ టు దిస్ పర్సన్. ఈ పర్సన్కి మీరంటే చాలా కొంచెం ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఆ ఫియర్ అనేది ఇంకా ఉంది ఈ పర్సన్కి. మిమ్మల్ని చూడగానే షివరింగ్ వస్తాయి హ్యాండ్స్ ఈ పర్సన్కి ఫ్రమ్ ద బిగినింగ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ మధ్యలో మళ్ళీ ఈ పర్సన్ మామూలు అయిపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ మీ మధ్య డిస్టెన్స్ ఎక్కువైంది, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఈ పర్సన్కి. కాకపోతే అది ఎందుకు వస్తుంది ఆ పర్సన్కి అలా అంటే, అది కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది అండ్ టెన్షన్స్ ఎక్కువయ్యాయి ఈ పర్సన్కి. ఓకే, తన ఏజ్కి మించిన టెన్షన్స్ కనుక ఉంటే అలా రియాక్ట్ అవుతారు.
సో అదే ఈ పర్సన్ విషయంలో కూడా జరుగుతుంది ఇక్కడ. అండ్ విదిన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ ఈ పర్సన్ మీకు కంప్లీట్గా కనెక్ట్ అవుతారు. ఫ్యూ మంత్స్, ఫ్రమ్ 7 వీక్స్ టు 7 months ఈ పర్సన్ మీతో డీప్ బాండింగ్లో ఉంటారు, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటారు మీతో. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ లీవింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు బీ విత్ యూ. అండ్ షిఫ్టింగ్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి. సమ్ హౌస్ షిఫ్టింగ్ ఆర్ ఉన్న ఏరియా నుండి ఇంకో ఏరియాకి వెళ్ళడం కానీ, ఉన్న సిటీ నుండి ఇంకొక సిటీకి వెళ్ళడం కానీ ఈ పర్సన్ చేస్తారు. ఎందుకంటే ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ ఈ పర్సన్ ఆ సేమ్ హౌస్లో వదిలేయాలనుకుంటున్నారు. ఓకే, సో దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దేర్ పాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని వదిలేస్తున్నారు ఇంకా ఈ పర్సన్. ఎందుకంటే చాలా ఇయర్స్గా ఈ పర్సన్ తన పాస్ట్ కనెక్షన్లో స్ట్రగుల్ అవుతూనే వచ్చారు. బట్ ఏమైనా ఈ పర్సన్ లైఫ్లో ప్రోగ్రెస్ కనిపించిందా, లేదా ఆ పాస్ట్ రిలేషన్షిప్లో ఏదైనా ప్రోగ్రెస్ కనిపించిందా అంటే లేదు. ఓకే, అండ్ కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఫైట్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, లైక్ హై బ్లడ్ ప్రెషర్, ఓకే, ఇన్ హై బీపీ అండ్ కొలెస్టరాల్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. మీ హెల్త్ విషయానికి వస్తే కూడా మీకు కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ యు ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ హెల్త్. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు 24 hours ఉంటే పర్ డే మీరు 24 hours పనిచేస్తూనే ఉన్నారు. అసలు మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారో ఏంటో అది కూడా మీరు కేర్ చేయట్లేదు, అంత బిజీ ఉంటున్నారు మీరు. ఓకే, అండ్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ యువర్ డైట్ ఆర్ యువర్ సెల్ఫ్ కేర్. ఐ మీన్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, ఇదంతా కూడా మీరు పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మీరు కంప్లీట్గా వర్క్కే మొత్తం 24 hours స్పెండ్ చేస్తున్నారు మీరు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ యూనివర్స్ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది మీకు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్. అండ్ మీ బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది రిగార్డింగ్ యువర్ హెల్త్. ఓకే, మీకు హెల్త్ కండిషన్ కొంచెం లో అనిపిస్తుంది, అంటే మీ హెల్త్ కండిషన్ కొంచెం డౌన్ అనిపిస్తుంది, కానీ అయినా కూడా మీరు ఇగ్నోర్ చేస్తారు దాన్ని. మేబీ బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు అలా ఫీల్ అవుతున్నారేమో అని మీకు అనిపిస్తుంది, కానీ అది కాదు. ఇక్కడ మీ బాడీ ఏవో సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎ చెకప్. ఓకే, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది మీ లైఫ్లోకి. అండ్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ మిమ్మల్ని ఇంకా బిజీగా ఉండేటట్టు చేస్తుంది. సో బీ ప్రిపేర్డ్, బీ హెల్దీ టు రిసీవ్ దట్ అబండెన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ అబండెన్స్, ఆఫ్టర్ రిసీవింగ్ దట్ అబండెన్స్, ఫినాన్షియల్ అబండెన్స్, మీ లైఫ్ స్టైల్ ఇంకా చేంజ్ అయిపోతుంది, మీరు ఇంకా బిజీ అయిపోతారు. అండ్ మీరు ఏదైతే చారిటీ చేస్తున్నారో ఆ చారిటీ ఇంకా పెంచుతారు మీరు. అంటే ఇంకా ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఇంకా ఎవరైతే ఆ హెల్ప్ అవసరమో వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఐ థింక్ ఇక్కడ ఇది నెక్స్ట్ 48 కాదండి, కొంచెం మీ లైఫ్లో అసలు ఇన్ యువర్ 50s or 60s అసలు మీరు ఎలా ఉంటారంటే, మీరు ఎక్కడైతే ఇలా చారిటీ అవసరమో మీరు అక్కడే ఉంటారు. ఓకే, మీరు మీ పర్సనల్ లైఫ్ పైన ఫోకస్ చేయరు ఎక్కువ. బట్ ఆ టైంకి మీ పక్కన మీకు ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటారా అని అంటే ఉంటారు, తప్పకుండా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే,
I cannot say whether it's your past person or new person, but somebody will be there at that time. అండ్ ఆ పార్ట్నర్ మీకు ఉండబోయే ఆ లైఫ్ పార్ట్నర్ కూడా మీరు చేసే ఈ వర్క్ని ఎప్రిషియేట్ చేసే పర్సనే ఉంటారు. ఓకే, సో నిజంగా చెప్పాలంటే మీది ఒక స్పిరిచువల్ ఎనర్జీ, వెరీ డివైన్ ఎనర్జీ ఏదో ఉంది మీ దగ్గర. సో యు ఆర్ లైక్ అన్ ఎర్త్ ఏంజల్ టు సో మెనీ పీపుల్. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయరు. నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతారు, హెల్ప్ చేయాల్సి వస్తుందేమో అని. కానీ మీరు అలాంటి వాళ్ళలో ఒకరు కాదు. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని మీరు హెల్ప్ చేయడానికి ముందుండే పర్సన్. ఓకే, సో అలాంటి పర్సన్ మీరు. అండ్ ఇదొక నిజంగా బ్లెస్సింగ్, యూనివర్స్ మీకు ఇచ్చిన బ్లెస్సింగ్ అనమాట, డివైన్ మీకు ఇచ్చిన బ్లెస్సింగ్. ఓకే, అండ్ ఇక్కడ సో మెనీ పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ యూ. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో కనుక ఉంటే మిమ్మల్ని చాలామంది చూస్తూ ఉంటారు. అండ్ సో మెనీ పీపుల్ అప్రిషియేట్ యువర్ వర్క్. అండ్ అలా మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. ఓకే, అండ్ అలానే కొంతమంది మీరంటే జెలసీ కూడా చూపిస్తారు. ఓకే, ఇగ్నోర్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవద్దు. ఎవరైనా మీకు చెప్పినా, మీకోసం ఇలా ఎవరైనా మాట్లాడారు అని ఒకవేళ మీకు చెప్పినా అది మీరు రిసీవ్ చేసుకోవద్దు. ఓకే, ఎందుకంటే అలా రిసీవ్ చేసుకోవడం వల్ల మీ వైబ్రేషన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సో మిమ్మల్ని చూసి ఎవరైతే అలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అలా వదిలేయండి, వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, సో డోంట్ రియాక్ట్ ఫర్ దట్ పర్సన్ ఆర్ దోస్ పీపుల్. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. దిస్ పర్సన్ విల్ కాంటాక్ట్ యూ in the next 48, and one new person also will contact you in the next 48, and choice is yours. ఎందుకంటే డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. కాబట్టి మీరు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం. అండ్ ఇక్కడ మీకు ఒక పోర్టల్ కోసం చెప్పాను, 88 పోర్టల్, లయన్స్ గేట్ పోర్టల్. ఈ పోర్టల్ ఓపెన్ అయ్యే టైంకి మీరు మీ విషెస్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆ విషెస్ అన్నీ ఒక వైట్ పేపర్ ఆర్ ఎల్లో కలర్ పేపర్ పైన రాసి పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే నేను చాలామందిని గమనించాను, ఇలా 8 లయన్స్ గేట్ పోర్టల్ వస్తుంది అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి నాకు. ఈరోజు ఏం చేయాలి, అలా కాకుండా ఒకరోజు ముందే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా రోజులు ఉంది ఇంకా ఈ లయన్స్ గేట్ పోర్టల్కి. సో మీరు ఆ పేపర్ అనేది విషెస్ అన్నీ రాసి పెట్టుకోండి ఒక పేపర్ పైన. తర్వాత ఏం చేయాలి, మేనిఫెస్ట్ ఎలా చేయాలి అనేది ఒక 2-3 డేస్ ముందే నేను నా వీడియోస్లో చెప్తాను. ఓకే, సో హౌ టు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్ అండ్ విషెస్ అనేది చెప్తాను నేను. అండ్ చేసుకోలేని వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. ఓకే, సో మేము ప్రతి పౌర్ణమి అండ్ అమావాస్యకి మా సబ్స్క్రైబర్స్ కోసం తప్పకుండా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని ఇక్కడ మేము రిచువల్స్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ విషెస్లో కూడా మీకు చాలా విషెస్ అయితే కంప్లీట్ అయ్యే ఉంటాయి ఈ పాటికి. సో ఆ బ్లెస్సింగ్స్ మీ వరకు రీచ్ అవ్వాలి అనుకుంటే 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 6 of Wands ఛానల్లో జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, వీడియోని లైక్ చేయడం వల్ల కూడా మీరు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే రీడింగ్స్లో మీకు ఏవైతే పాయింట్స్ రెజొనేట్ అవుతాయో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే,
ఓన్లీ పాజిటివ్ పాయింట్స్. నెగిటివిటీ ఎప్పుడు కూడా మేనిఫెస్ట్ అవ్వదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సిగ్నిఫికెంట్ నంబర్ 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 విత్ 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.